నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకారావు. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి గారు కూడా వచ్చారు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికర మాటలు ఆయన మాట్లాడారు. అంటే ఏపీకి గ్రహణం వీడింది, తర్వాత ఇప్పుడు గ్రహాలన్నీ కూడా కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాబో 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తవుతుంది, దానికి మేము కూడా సహకరిస్తాము అన్నారు. అసలు ఆయన మాటల్లో గ్రహణం అనే పదానికి అర్థం అంటే ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అన్నారా? ఇప్పుడు ఇదే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అయితే మోడీ గారి మాటల్ని మనం ఎలా చూడాలి, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం. నమస్కారం సార్. మోడీ గారు గ్రహణం వీడింది ఏపీ రాష్ట్రానికి అన్నారు. అంటే ఈ గ్రహణం జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అంటున్నారు అని కొంతమంది అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ ఆయన దగ్గర నుండి నేను ఎన్నో అంశాలు నేర్చుకున్నాను ఆయన డెవలప్మెంట్ ని చూసి అని చెప్పి అన్నారు. నెక్స్ట్ 3 ఏళ్లలో ఆయన హయాంలో అమరావతి పూర్తయిపోతుంది అని కూడా సభాముఖంగా చెప్పారు. దానికి సాక్ష్యం కనకదుర్గమ్మ తల్లి అని చెప్పేసి అన్నారు. మరి నిజంగానే 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని నిర్మించేస్తారా? ఆ సామర్థ్యం ఆయనకుందా? ఈ గ్రహణం గురించి దీని గురించి ఏమంటారు? ఇప్పుడు వాస్తవంగా దీంట్లో మొహమాటపడో శశపిషలకెళ్ళో నిజాన్ని అంటే పక్కదో పట్టించాల్సిన అవసరం లేదు. నరేంద్ర మోడీ గారు ప్రస్తావించింది జగన్మోహన్ రెడ్డి గారి గురించే. ఆయన రాష్ట్రానికి గ్రహణం వల్ల అమరావతికి గ్రహణం అన్నారు. 2019లో ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ద్వారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమరావతిలో రాజధాని నిర్మాణం చెయ్యాలి అని చెప్పని సంకల్పించిన నాడు ఆ సంకల్పానికి తాను కూడా ఏకగ్రీవంగా తీర్మానానికి మద్దతు ప్రకటించినా కూడా ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈరోజు అంబటి రాంబాబు గారి ప్రెస్ మీట్తో సహా అమరావతి మీద విద్వేషాన్ని, విష ప్రచారాన్ని వైసీపీ పార్టీ కొనసాగిస్తూనే వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ ఎక్కడ మనస్ఫూర్తిగా అమరావతికి అండగా నిలవలేదు. అమరావతి పనులని స్తంభింపజేశారు. అమరావతి పనుల వేగానికి కళ్ళెం వేశారు. గ్రహణం పట్టినట్టుగా 5 సంవత్సరాల పాటు అమరావతి నగరంలో అసంపూర్తిగా మిగిలిపోయిన భవనాల్లో గబ్బిలాలు తిరిగే పరిస్థితులు సృష్టించారు. కాబట్టి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతికి పట్టిన గ్రహణం గురించి చెప్పింది మొన్నటి ఎన్నికల్లో ప్రజల ద్వారా వదిలించబడ్డ గ్రహణం. 150 స్థానాల నుంచి 11 స్థానాలకి పరిమితం చేసిన ప్రజల ద్వారా వదిలించబడ్డ గ్రహణం. దెబ్బకి దెయ్యం వదిలిందంటారు కదా, అలాగే ప్రజలు ఓటు అనే దెబ్బ ద్వారా ఆ గ్రహణాన్ని వదిలించారు కాబట్టే మళ్ళీ తిరిగి అమరావతి పనులు పురుడు పోసుకున్నాయి. ఆ గ్రహణం వీడింది. ప్రస్తుతం పరిస్థితులు, పరిణామాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పాలకుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రతిపాదనలతో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వచ్చినా కేంద్ర ప్రభుత్వ పరంగా చాలా వేగవంతంగా ఆ ప్రతిపాదనలను ఆమోదించి మా సహాయ సహకారాలు అందిస్తున్నాం అంటే ఇక్కడ ఏం స్పష్టం చేశారు మోడీ గారు? ప్రోగ్రెసివ్గా, కన్స్ట్రక్టివ్గా రాష్ట్ర అభివృద్ధి కోణంలో ప్రభుత్వం కనుక వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వ పరంగా మేము స్పందిస్తాం, మేము సహకారం అందిస్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ని ఎంచుకున్నాడు. రాష్ట్రానికి రాజధాని నిర్మాణం చెయ్యకపోగా జరుగుతున్న పనుల్ని పాడుబెట్టాడు, ఒక విధ్వంసానికి పూనుకున్నాడు. మరి దాన్నే గ్రహణం అంటారు. అదే అంశాన్ని ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. అదే సందర్భంలో మీరు ఇందాక ప్రస్తావించిన రెండో అంశం, నిన్న చంద్రబాబు నాయుడు గారు తాను ప్రసంగిస్తూ ఈరోజు నరేంద్ర మోడీ గారి ద్వారా పునఃప్రారంభం జరుగుతూ ఉన్న ఈ పనుల్ని, ఈ భవనాల నిర్మాణాలని, ఈ రాజధాని పనులని 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని చెప్పని చెప్తా ఉన్నారు ఆయన. అంటే ఇక్కడ భవనాల నిర్మాణం ఒకటే కాదు, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కనెక్టింగ్ రోడ్స్, అలాగే ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకి దగ్గర నుంచి తీసుకున్న భూములకి ప్రతిగా కేటాయించిన ప్లాట్లలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ డ్రైనేజీ, వాటర్ కనెక్టివిటీ, ఎలక్ట్రిసిటీ కనెక్టివిటీ, ఇటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయాలి. వీటికి తోడు వరద నివారణ చర్యలు, అదే సందర్భంలో ఈ భవనాల నిర్మాణం, వీటన్నిటిని 3 సంవత్సరాల కాలంలోగా పూర్తి చేయగలనని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి ఒకటైతే వాస్తవం, చాలా హ్యూజ్ టాస్క్, ఒక పెద్ద ఛాలెంజ్ని ఆయన చాలా సునాయాసంగా అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా మాట్లాడుకోవాలి అని అంటే 70 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారు
ఎవరెస్ట్ అధిరోహించడానికి ఇప్పుడు ప్రయాణం మొదలుపెట్టారనుకో, వయసు రీత్యా ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయి, హెల్త్ రీత్యా ఉండే కాంప్లికేషన్స్ ఉంటాయి. వాటిని అధిగమించి సవాలుగా దాన్ని అధిరోహించే ప్రయత్నం చేయడంలో ఎలాగో ఇప్పుడు 3 సంవత్సరాల టైం బౌండెడ్ షెడ్యూల్ పెట్టుకొని ఈ టైం బౌండెడ్ షెడ్యూల్లోగా అమరావతి పనులను పూర్తి చేయాలని చెప్పని సంకల్పించడం కూడా అదే కోవకు చెందుద్ది. నిన్న అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి గారు కూడా పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకోవటం, ఆ పెద్ద పెద్ద లక్ష్యాలను కూడా చాలా సమర్థంగా గ్రౌండింగ్ చేయించగలిగిన పరిజ్ఞానం, అనుభవం, పరిణతి, అంటే ఎలా చెయ్యాలి అనే నాలెడ్జ్, ఎంత నైపుణ్యంగా చేయించుకోవాలనే అనుభవం, అట్లాంటి పనులని చేయించుకోగలిగే మెచ్యూరిటీ, ఇవన్నీ ఉన్న పాలకుడి దేశంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని గతంలో రుజువైంది. ఇప్పుడు కూడా ఆయన మాత్రమే 3 సంవత్సరాల్లో ఈ లక్ష్యాన్ని సాధించగలరు అని చెప్పారు. సరే, ఇప్పుడేదో అమరావతి పనుల్ని 3 సంవత్సరాల్లో పూర్తి చేయగలరు అంటున్నారు. నిజంగా ఆ స్థాయి ట్రాక్ రికార్డ్ ఆయనకు ఉందా లేదా, ఎప్పుడైనా గతంలో చేశారా లేదని కూడా ఆలోచిస్తారుగా ప్రజలు. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజున ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పు చేర్పులకు అనుగుణంగా ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సెక్టార్ని హైదరాబాద్లో ప్రమోట్ చేయాలి. అలా ప్రమోట్ చేయడానికి ఒక యాంబియన్స్ సెట్ చేయాలి అని చెప్పని ఇప్పుడు మనం హైటెక్ సిటీ అని చెప్పని పిలుచుకుంటున్నాం. సైబర్ టవర్స్ అంటారు. దాని నిర్మాణానికి పూనుకున్నారు. ఎల్ఎన్టీ సంస్థకి ఆ పనులు అప్పచెప్పారు. ప్రతిరోజు పర్యవేక్షించేవాళ్ళు. 11 అంతస్తుల భవనాన్ని, ఆ సైబర్ టవర్స్ బిల్డింగ్ని 13 నెలల్లో పూర్తి చేయించారు. ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆహ్వానించి 15 నెలల్లో ఆ బిల్డింగ్ ఓపెన్ చేసి 1998 సెప్టెంబర్ 23వ తారీఖు రోజు ఆ భవనాన్ని మళ్ళీ ఓపెన్ కూడా చేసేసారు. అంటే ఎంత వేగంగా ఆ బిల్డింగ్ నిర్మాణం పూర్తి చేయించారు. ఆ పూర్తి చేయించిన పర్యవసానం, ఆ ఒక్క బిల్డింగ్ నిర్మాణం జరిగితే దాని ఇంపాక్టు ఒక సైబరాబాద్ అనే ఒక నగర ఏర్పాటుకి మార్గం సుగమమైంది. లక్షలాది మంది వాళ్ళ ఉపాధి పొందడానికి మార్గం సుగమమైంది. మరొక టైం బౌండెడ్ షెడ్యూల్ ఆయన పూర్తి చేయగలిగారు. ఆ తర్వాత ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగానే నేషనల్ గేమ్స్ కండక్ట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. బిడ్డింగ్లో నేషనల్ గేమ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ద్వారా నిర్వహణకి పూనుకున్నారు. బిడ్డింగ్లో గెలిచారు. మరి నేషనల్ గేమ్స్ నిర్వహణ చేయాలి అంటే మనకి హైదరాబాద్లో లాల్ బహదూర్ స్టేడియం తప్పితే స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద ఇవాళ గచ్చిబౌలిలో ఉన్న స్పోర్ట్స్ కాంప్లెక్స్, యూసఫ్గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, సరూర్ నగర్ స్టేడియం, వీటినన్నిటినీ అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేసి ఆ రోజు నిర్మాణం చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే, అంటే ఆ రోజు ఎంత వేగంగా పూర్తి చేశారంటే నేషనల్ గేమ్స్కి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చరు, హాకీ కోర్టు ఉంటుంది, సింథటిక్ టర్ఫ్ తోటి హాకీ కోర్టు ఏర్పాటు చేయాలి. నేషనల్ గేమ్స్ గడువు ముంచుకొస్తుంది. ఢిల్లీ నుంచి ఈ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు వచ్చారు. హాకీ స్టేడియం ఒక రూపానికి రాలా. అక్కడ నేషనల్ గేమ్స్ ప్రారంభించే డేట్ దగ్గరకు వస్తుంది. వాళ్ళు భయపడిపోతూ ఉన్నారు. ఇదేంటి ఇక్కడ చూస్తే ఇంకా రాళ్ళు రప్పలుగానే ఉంది, మరి ఇక్కడ కోర్టు ఏర్పాటు ఎప్పటికి జరుగుద్ది, నేషనల్ గేమ్స్ నిర్వహణ అసలు సాధ్యమేనా, ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఈ రాష్ట్రానికి అవకాశం ఇచ్చి మనం కూడా అబాస్పాలవుతామా అని చెప్పని ఆందోళనలో ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ రోజున యుద్ధ ప్రాతిపదిక మీద సక్రమంగా సకాలంలో ఆ సింథటిక్ టర్ఫ్తో కూడిన హాకీ కోర్టును కూడా ఏర్పాటు చేసి దేశ చరిత్రలోనే అత్యంత సమర్థంగా, అత్యంత గ్రాండ్గా నేషనల్ గేమ్స్ నిర్వహణ చేశారు. ఆ రోజు కూడా ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆహ్వానించి, అమితాబ్ బచ్చన్ గారి లాంటి వాళ్ళందరిని ఆహ్వానించి చాలా గ్రాండ్గా నేషనల్ గేమ్స్ కండక్ట్ చేశారు. అదొక విజయం. టైం బౌండెడ్ షెడ్యూల్లో ఆ పెద్ద పెద్ద అచీవ్మెంట్లు ఏ విధంగా చేయగలిగారు అనేది ఇంకొక అంశం మాట్లాడుకుందాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సచివాలయ భవనాలు ఉన్నాయి. 6 నెలల్లో పూర్తి చేయాలని చెప్పని లక్ష్యంగా పెట్టుకున్నారు. 12 లక్షల స్క్వేర్ ఫీటు 6 నెలల కాలంలో సాధ్యమేనా ఇది అని చెప్పని అందరూ అనుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థకి రాత్రింబగళ్ళు 3 షిఫ్ట్లో పనిచేసే బాధ్యత అప్పచెప్పి నిత్యం పర్యవేక్షిస్తా 6 నెలలంటే 6 నెలల్లో మొత్తం భవనాలు పూర్తి చేశారు. హైదరాబాద్ నుంచి పరిపాలనా వ్యవస్థ మొత్తాన్ని అక్కడికి తరలించేశారు. ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో పనులు పూర్తి చేయడానికి ఒక మేలి మలుపుగా ఆ భవనాల నిర్మాణం చెప్పుకోవచ్చు. తర్వాత ఇప్పుడు పట్టిసీమ ప్రాజెక్టు 1 సంవత్సర కాలంలోగా పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేయాలి. మీరు సంవత్సర కాలంలో పూర్తి చేస్తే మీకు అడిషనల్ ఇన్సెంటివ్ ఇస్తాను అని చెప్పని, కాంట్రాక్టర్కి ప్రోత్సాహకం అందిస్తాను అని చెప్పి వాళ్ళని నిత్యం దేవినేని ఉమా గారు నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన చేత పర్యవేక్షింపజేస్తా వాస్తవంగా పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం జరగడానికి పోలవరం రైట్ బ్యాంక్ కెనాల్కి ల్యాండ్ అక్విజిషన్ పూర్తి కాల. ఆ ప్రక్రియను కూడా చాలా వేగంగా పూర్తి చేసి రైతులను ఒప్పించి వాళ్ళకి మెరుగైన ప్యాకేజ్ ఇచ్చి
సంవత్సర కాలం అంటే సంవత్సర కాలంలోగా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గోదావరి కృష్ణా నదుల అనుసంధానాన్ని సాధించారు ఆయన. అనంతపూర్ జిల్లాలో ఇవాళ రాష్ట్రానికి ఒక తలమానికంగా కియా ప్లాంట్ ఉంది. ఆ కియా ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి అని అంటే వాళ్ళకి నీటి సౌకర్యం కావాలి. నీటి సౌకర్యం కావాలి అని అంటే పారిశ్రామికంగా అనంతపూర్ జిల్లా అభివృద్ధి చెందాలి అని అంటే నీటి లభ్యత లేదు అక్కడ. దేశంలోనే సెకండ్ లోయెస్ట్ రెయిన్ఫాల్ ఉన్న జిల్లా అనంతపూర్ జిల్లా. మరి అటువంటి ప్రాంతంలో పారిశ్రామికీకరణ జరగాలి, అక్కడ వ్యవసాయ అవసరాలకు తగిన నీటి లభ్యత లేదు, అక్కడ ప్రజలు వలసల మీద ఆధారపడతా ఉన్నారు. అటువంటి జిల్లాలో పారిశ్రామికీకరణ ద్వారా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఆస్కారం ఉంది. అలా జరగాలి అని అంటే హంద్రీనేవా నుంచి నీరు తరలించి గొల్లాపల్లి రిజర్వాయర్లో నీళ్లు నిలబెట్టి ఆ నీటిని కియా ప్లాంట్కి ఎష్యూర్ చేయడం ద్వారా కియా ప్లాంట్ సాకారం అవ్వాలి. యుద్ధ ప్రాతిపదిక మీద గొల్లాపల్లి రిజర్వాయర్ పూర్తి చేశారు. దాని నుంచి కియా ప్లాంట్కి వాటర్ కనెక్టివిటీ ఇచ్చారు. దాని పర్యవసానం ఒక టైం బౌండెడ్ షెడ్యూల్లో కియా ప్లాంట్ పూర్తయ్యి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగానే మొట్టమొదటి కారు బయటికి రాగలిగింది. ఇవాళ ఆ ప్రాంతం ముఖచిత్రం మొత్తం మారిపోయింది. ఇవన్నీ ఏ పని కూడా చంద్రబాబు నాయుడు గారు కాకుంటే ఆ టైం బౌండెడ్ షెడ్యూల్లో పూర్తవడానికి ఆస్కారమే లేదు. కానీ వాటిని సాధించి ఆ ఫలాలు సమాజానికి ప్రజలకి అందుబాటులోకి తేగలిగిన సామర్థ్యం, ఆ విధమైన పాలనా దక్షత, ఆ విధమైన పర్యవేక్షణ శక్తి కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. వాస్తవంగా 2014-19 మధ్యకాలంలో కూడా ఆయన కాబట్టే అంత వేగంగా ఆ కొద్ది కాలంలో, ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేసులు, తర్వాత ఆదిత్య కన్స్ట్రక్షన్స్ తోట చంద్రశేఖర్ ద్వారా స్విచ్ ఛాలెంజ్ మెథడ్ మీద కూడా కోర్టుకెళ్ళి అమరావతి పనుల్ని వేగవంతం కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. వాటిని అన్నింటిని అధిగమించి ఆ మాత్రం పురోగతి ఆ టెన్యూర్లో సాధించగలిగారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పాలనా దక్షత వల్ల మాత్రమే సాధ్యపడింది. అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్ని హడ్డిల్స్ క్లియర్ అయ్యి ఉన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు అందుతున్న నేపథ్యంలో 3 సంవత్సరాల్లో అమరావతి నగరానికి ఒక రూపం సంతరించుకునే స్థాయి పురోగతి సాధించగలుగుతారు. అది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డు తెలిసిన ఎవరికైనా తెలుసు. కాకుంటే ఇప్పుడు జనరేషన్కి చంద్రబాబు నాయుడు గారి సామర్థ్యం గురించి, ఇప్పుడు ఎదుగొచ్చిన పిల్లలకి వారి పాలనా దక్షత గురించి పెద్దగా అవగాహన లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏదైనా వారి విష ప్రచార ప్రభావంలో కొంతమంది పిల్లలనైనా మభ్యపెట్టగలమని చెప్పి అనుకుంటున్నారేమో, కానీ నరేంద్ర మోడీ గారు లాంటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న నాయకుడికి, చంద్రబాబు నాయుడు గారి పాలన దక్షత పట్ల, ఆయన సామర్థ్యం పట్ల అవగాహన ఉన్న నాయకుడికి ఒక స్పష్టత ఉంది. అదే స్పష్టత రాష్ట్ర ప్రజలకు కూడా ఉండబట్టే మొన్నటి ఎన్నికల్లో అంతటి విస్పష్ట తీర్పు ప్రజల నుంచి వ్యక్తమైంది. 100కి 100 రాబోయే 3 సంవత్సరాల కాలం అనేది రాష్ట్రానికి చాలా క్రూషియల్. చంద్రబాబు నాయుడు గారు ఆయన మొదటి నుంచి ఆయన ఎంచుకునే విధానం ఒకటే, ఆయన విశ్రమించరు, ఎవరిని విశ్రమింపనివ్వరెవరు. ఖచ్చితంగా ఆయన అధికార వ్యవస్థను పరుగులు పెట్టిస్తారు, కాంట్రాక్టర్లను పరుగులు పెట్టిస్తారు. అంత వేగంగా, అంత క్వాలిటీ తోటి ఆ పనులు సక్రమంగా సకాలంలో పూర్తవడానికి ఖచ్చితంగా ఆయన బాధ్యత తీసుకుంటారు. వాటిని పూర్తి చేసి చూపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.